హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ కీర్తి. మనకి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. సో ఇదేంటంటే ఫేజ్ 13 పోస్ట్ రిక్వైర్మెంట్. అసలు దీని క్వాలిఫికేషన్ ఏంటి, అలానే సిలబస్ ఏంటి, ఎగ్జామ్ డేట్స్ వాటి కోసం చూద్దాము. ఈ జాబ్కి అప్లై చేయడానికి మినిమం ఏజ్ వచ్చేసి 18, మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 30. అప్లికేషన్ ఫీజు అనేది మనకి 100 రూపీస్ ఉంటుంది. సో ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ డేట్ మనకి 2/6/2025 అంటే జూన్ 2 నుంచి మనకి స్టార్ట్ అయింది అప్లికేషన్ సబ్మిషన్ అనేది. అది లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ సబ్మిషన్ అనేది 23/6/2025 నైట్ 11 వరకు అయితే ఉంటుంది అవైలబుల్గా. సో లాస్ట్ డేట్ ఫర్ మేకింగ్ ఆన్లైన్ ఫీజ్ పేమెంట్ లాస్ట్ డేట్ వచ్చేసి 24/6/2025 వరకు ఉంది. సో తర్వాత అప్లికేషన్ ఫామ్ కరెక్షన్ డేట్స్ ఉంటాయి కదా, అవైతే 28/6/2025 నుంచి 30/6/2025 రాత్రి 11 గంటల వరకు ఓపెన్ ఉంటుంది. ఎగ్జామినేషన్ డేట్ అనేది మనకి జూలై 24 నుండి ఆగస్ట్ 4 వరకు అయితే మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇక్కడ చూస్తే మనకి హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా ఇచ్చారు. వేకెన్సీ డీటెయిల్స్ వచ్చేసి ఎస్సీకి అయితే 314 వేకెన్సీస్ ఉన్నాయి, ఎస్టీకి అయితే 148, ఓబీసీ వాళ్ళకి 561, యూఆర్ వాళ్ళకి 1169, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 231. మొత్తం వేకెన్సీస్ అయితే 2423 ఉన్నాయి. సో సిలబస్ ఏంటిది అంటే జనరల్ ఇంటెలిజెన్స్ 25 క్వశ్చన్స్ ఉంటాయి, మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 50. జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్స్ ఉంటాయి, మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 50. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ బేసిక్ అర్థమెటిక్ స్కిల్ 25 క్వశ్చన్స్, మ్యాక్సిమం మార్క్స్ 50. ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసి బేసిక్ నాలెడ్జ్ ఉంటే చాలు, 25 క్వశ్చన్స్ 50. టోటల్ డ్యూరేషన్ ఎంత అంటే మనకి 60 minutes, 80 minutes ఫర్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఫర్ స్క్రైబ్స్ అనమాట. సో నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి మనకి ఈచ్ రాంగ్ ఆన్సర్కి 0.50 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. పోస్టులు వచ్చేసి మనకి ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2, డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్, లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, హిందీ టైపిస్ట్, సౌండ్ టెక్నీషియన్, అకౌంటెంట్, ప్లానింగ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, టెక్స్టైల్ డిజైనర్, రీసెర్చ్ ఇన్వెస్టిగేటర్, రీసెర్చ్ అసిస్టెంట్, ల్యాబొరేటరీ అసిస్టెంట్, జూనియర్ కంప్యూటర్, లైబ్రరీ కమ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, సెలక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్లాన్ ప్రొటెక్షన్, జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్, డ్రాఫ్ట్స్మెన్, ప్రొసెసింగ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్ వెల్ఫేర్ అడ్మినిస్ట్రేటర్, నావిగేషనల్ అసిస్టెంట్, ఈ పోస్టులు అయితే ఉన్నాయి. సో మనకి క్వాలిఫికేషన్ వచ్చేసి పోస్ట్ని అనుసరించి మెట్రికులేషను, హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషను, గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 30 వయసు. సో వయసు సడలింపు అనేది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, ఓబీసీ వాళ్ళకైతే 3 years. స్కిల్ టెస్ట్ లేదా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో తుదింపు ద్వారా అయితే మనకి ఈ కంప్యూటర్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. అప్లై చేయడం ఆన్లైన్ ద్వారా అయితే చేసుకోవాలి. మనం అప్లికేషన్ అనేది ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. సో ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ తర్వాత క్యాండిడేట్స్ ఖచ్చితంగా అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకోవాలి. సో ఫీజు అనేది సపరేట్గా పే చేసుకోవాలి. ఎన్ని పోస్టులకి ఎలిజిబిలిటీ ఉంటే అన్ని వాటికి ఫీజు అనేది సెపరేట్. సో మిస్ చేసుకోకండి. ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో ఖచ్చితంగా అప్లై చేసుకోండి. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.